హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఒక ఇంపార్టెంట్ పజిల్ చూద్దాం. ప్రీవియస్లీ ఆస్క్డ్ ఏమి ఇచ్చిండు మన క్వశ్చన్ అంటే 9 పర్సన్స్ BCDELMNOP ఇచ్చిండు. ఓకేనా, BCDELMNO and P are seated in a straight line ఫేసింగ్ నార్త్. ఓకేనా, స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్ అన్నాడు. నార్త్ అంటే మనకేంటిది, రైట్. మనకు రైట్ ఉంటే రైట్, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్. ఓకేనా, ఫేసింగ్ నార్త్ అన్నప్పుడు. ఫేసింగ్ సౌత్ అంటే ఏమో మనకు రైట్ అయ్యేది లెఫ్ట్, లెఫ్ట్ అయ్యేది రైట్, రైట్ అయ్యేది లెఫ్ట్. ఓకేనా, విత్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ యాజ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి ఎంతమంది రైట్ ఉంటారో అంతమంది లెఫ్ట్ ఉంటారు అని ఇచ్చిండు మనకు. లెఫ్ట్ ఎంతమందో రైట్ కూడా అంతమంది అని ఇచ్చిండు. మనకి ఇచ్చింది 9 పర్సన్స్. 9 పర్సన్స్ అంటే దానికి లెఫ్ట్ రైట్ అని మనం ఆలోచిస్తే ఇటు సైడ్ 4 ఉంటుంది, ఇటు సైడ్ 4 ఉంటుంది. 9 పర్సన్స్ ఇచ్చిండు కదా. ఓకేనా, సో పాసిబిలిటీస్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఏమన్నాడు, ఈకి ఎంతమంది లెఫ్ట్ అయితే అంతమంది రైట్ అని అన్నాడు. సో మనకు 9 ఉన్నాయి. ఇటు 4 వదిలిపెడితే ఇటు 4 సైడ్ లెఫ్ట్ ఉంటారు, 4 సైడ్ రైట్ ఉంటారు. సో ఈ వేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఓ అన్నాడు. ఈకి ఓకి ఓన్లీ 1 పర్సన్ అని అన్నాడు. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. సో మనం 2 లెఫ్ట్ అనుకుందాం, 2 రైట్ అనుకుందాం. 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఓ. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఎల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఎల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పీకి థర్డ్ లెఫ్ట్ ఎల్ అట. పీకి థర్డ్ లెఫ్ట్ ఎల్. మనకి ఎక్కడనో తెలియదు. ఇంకొక పాయింట్ చదువుదాం. పి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఓ. ఓకి ఇమీడియట్ నైబర్ పీ కాదట. ఇంకేమన్నాడు, పీకి థర్డ్ లెఫ్ట్ ఎల్ అన్నాడు. సో ఇక్కడ పీ రాదు, ఇక్కడ పీ రాదు. ఇక్కడ పీ వస్తే దీనికి లెఫ్ట్ సైడ్ లేదు. ఓకేనా, ఇక్కడ చూస్తే థర్డ్ లెఫ్ట్, ఇక్కడ పీ అనుకుంటే 1 2 3 ఆల్రెడీ ఓ ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే పీకి థర్డ్ లెఫ్ట్ ఎల్ 1 2 3. సో పీకి 1 2 3, పీకి థర్డ్ లెఫ్ట్ ఎల్. నెక్స్ట్ దానికి ఇక్కడ చూద్దాం. ఇక్కడ పీ 1 2 3 ఆల్రెడీ ఈ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం, పీకి థర్డ్ లెఫ్ట్ 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఓకి ఇమీడియట్ నైబర్ ఎల్ ఉండద్దా, పీ ఉండద్దు అన్నాడు. సో లాస్ట్ చూసుకుంటే 1 2 3. ఓకేనా, ఓకి ఇమీడియట్ నైబర్ ఓకి ఇమీడియట్ నైబర్ పీ ఉండద్దు అన్నాడు కదా. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ చూసుకుంటేమో 1 2 3 ఇక్కడ వస్తుంది పీకి 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక పాసిబిలిటీ వేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే 1 2 3, పీకి థర్డ్ లెఫ్ట్ 1 2 3. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 2 3 ఇటు సైడ్ లేదు. ఆల్రెడీ 9 పర్సన్స్ అయిపోయారు ఇక్కడికే. ఓకేనా, ఈ 4 పాసిబిలిటీస్ వచ్చినాయి మనకు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు, నైదర్ పీ నార్ డి సిట్స్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. పీ అండ్ డి మనకు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండొద్దంట. సో మనకు ఆల్రెడీ పీ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ లైన్లో వచ్చారు. సో మనకు ఈ 2 పాసిబిలిటీస్ అనేది రాంగ్. మనకు ఎక్స్ట్రీమ్ ఎండ్ లైన్లో పీ అండ్ డి ఉండొద్దు అన్నాడు. సో మనకు పీ వచ్చింది కాబట్టి ఈ 2 క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ సి. బి అండ్ సికి మధ్యలో 3 పర్సన్స్ అంట. ఇంకేమి ఇచ్చాడు, బి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ నైబర్ బి కాదట. ఈకి ఇమీడియట్ నైబర్ బి కాదనంటే ఇక్కడ ఎవరు రావాలి, సి వస్తాడు. ఓకేనా, బీసీకి 3 పర్సన్స్. ఈకి ఇమీడియట్ నైబర్ ఎవరు,
బి రావద్దంటే సికి బికి 3 పర్సన్స్. ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారా? 1 2 3. కానీ ఇటు ఉందా? లేదు. సో 1 2 3 ఇక్కడ బి. ఓకేనా? ఇంక ఇక్కడ చూస్తే ఈకి ఇమీడియట్ నైబర్ బి కాదన్నాడు. సో సి 1 2 3 ఇటు రాదు. 1 2 3 ఇక్కడ బి. ఇంకా ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ బిఈ ఈస్ డబుల్ యాజ్ దట్ బిట్వీన్ ఈఎన్. ఈఎన్కి ఎంతమంది ఉంటారో వాళ్ళకి డబుల్ బిఈ అని అంటున్నాడు. సో మనకు బిఈకి ఎంతమంది ఉన్నారు? 2 పర్సన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ బిఈకి ఎంతమంది ఉన్నారో ఈఎన్కి ఇక్కడ 1 ఉన్నారు అనుకో, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నారు అనుకో, దీనికి డబుల్ 4 అని చెప్తున్నాడు. సో మనకు బిఈకి 2 ఉన్నారు. బిఈకి 2 ఉన్నారంటే ఈఎన్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 1 పర్సన్ ఉండాలి. సో ఈఎన్కి 1 ఉండాలి. సో ఈఎన్కి 1 అంటే ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూద్దాం. బిఈకి ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా? బిఈకి ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు కదా. ఈఎన్కి 1 పర్సన్ ఉండాలి. ఈఎన్కి ఇక్కడ చూసుకుంటే ఓ ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎన్ని పెట్టినామనుకో మనకు 1 పర్సన్. ఈఎన్కి 1 పర్సన్ అయితే బిఈకి 2 పర్సన్స్ వచ్చారు. ఓకేనా? సో ఈ పాసిబిలిటీ మనకు రాంగ్ అయింది. ఓకే, బిఈకి డబుల్. దేనికి? ఎన్నుకును ఈకి ఎంతమంది ఉంటారో బిఈకి అంతమంది డబుల్ అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నాడు? పీడి అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో రావద్దు అన్నాడు. సో మనకు పి ఆల్రెడీ అయిపోయింది. సో డి అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో రావద్దు అని అంటే మనకు డి ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇంకొక పర్సన్ మిగిలేరు. వాళ్ళు ఎవరు? మనకు బి వచ్చారు, సి డి ఈ ఎల్ ఎన్ ఓపి వచ్చారు. సో ఎం అనేవాడు రాలే, ఎం అనేవాడు ఇక్కడ. ఓకేనా? ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ రెడీ చేద్దాం. ఏంటిది? హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి థర్డ్ రైట్ ఎవరు? బికి. ఇది ఫేసింగ్ నార్త్ కాబట్టి మనకు రైట్ ఇటు. బికి థర్డ్ రైట్ 1 2 3. ఈ అనే ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు? 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ alike in a certain way based on the given arrangement and thus form a group. Which is the one that does not belonging to that group? మనకు 5 ఇస్తాడు. 4 ఒక విధంగా ఉంటాయి, ఒకటి సేమ్ ఉండదు. అదేంటిదో అడుగుతున్నాడు. సిఈ ఇచ్చిండు, సిఈ పక్కకే ఉన్నాయి. ఎండి ఇచ్చిండు, సేమ్. ఓసి ఇచ్చిండు, ఓసి. బిఎల్ ఇచ్చిండు, బిఎల్ కూడా ఇట్లనే ఉంది. డిబి ఇచ్చిండు, డిబి. ఇగో డి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. వేరే అన్నేమో సైడ్కే ఉన్నాయి. ఇది ఒక్కటి ఫుల్ డిస్టెన్స్ తోటి ఉంది కాబట్టి ఇదే ఆప్షన్ 5 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఎం యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్? ట్రూ అన్నాడు. ఎమ్ తోటి ట్రూ ఏదన్నాడు? ఏమన్నాడు? ఎం సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి సెకండ్ లెఫ్ట్ ఎమ్, ఓకి సెకండ్ లెఫ్ట్ ఎమ్. రైటా? కాదు. ఓకి సెకండ్ రైట్ ఎమ్, మనకు లెఫ్ట్ అన్నాడు. నెక్స్ట్ ఎమ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. ఎమ్కి ఇమీడియట్ నైబర్ ఎల్ ఉందా? ఎమ్ ఈడుంది, ఎల్ ఈడుంది. సో రాంగ్. నెక్స్ట్ ఇంకేమన్నా? మోర్ దెన్ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ ఎమ్. డి అండ్ ఎమ్కి అసలు పర్సన్సే లేరు బిట్వీన్, కానీ మోర్ దెన్ 2 అన్నాడు. సో రాంగ్. నెక్స్ట్ ఎమ్ సిట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఎమ్ అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ లైన్ ఉన్నారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? 4th వన్. నెక్స్ట్ ఇంకేమన్నాడు? హూ అమంగ్ అస్ ద ఫాలోయింగ్ సిట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎల్ అండ్ పి. ఎల్ అండ్ పికి మధ్యలో ఎవరెవరు ఉన్నారు? బి అండ్ ఎన్. బి అండ్ ఎన్ ఆప్షన్ ఎక్కడుంది మనకు? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ వన్ రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద given pairs of people is odd number of persons sitting between them? ఏ పర్సన్స్ మధ్యలో ఆడ్ నెంబర్స్ ఉన్నారు అని అంటున్నారు. ఈఎంకి ఎంతమంది ఉన్నారు? 1 2 3. ఇది ఆడ్ నెంబర్. కానీ నెక్స్ట్ కూడా చూద్దాం. బిఎం ఇచ్చిండు, బిఎం
BM 1 2 3 4 5 6 ఈవెన్ నెంబర్. LC L and C 1 2 3 4 ఈవెన్ నెంబర్. LP 1 2. నెక్స్ట్ PO 1 2 1 2. సో అన్ని ఈవెన్ నెంబర్. మనకు ఈ Mకి మధ్యలో 3 వచ్చింది ఆడ్ నెంబర్. సో ఇదే రైట్ ఆన్సర్ మనకు. ఓకేనా? ఈ Mకి మధ్యలో 3 పర్సన్స్ ఆడ్ నెంబర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బిఫోర్ వీడియోస్ కూడా చూడకపోతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.